హైదరాబాద్లో ఉంటూ చాలాసార్లు వీకెండ్స్ ఏ ప్లేస్కి వెళ్ళాలి అని మనం చాలా ఆలోచిస్తాం. ఈవెన్ ఫుడ్ విషయంలో మనం చాలా డిఫరెంట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఏది ఎలా ఉంటుందో కూడా మనకి ప్రాపర్ రివ్యూ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఏరియాకి వెళ్ళి మనం మనీ స్పెండ్ చేస్తున్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ ద సాటిస్ఫాక్షన్ ఫర్ ద మనీ వీఆర్ స్పెండింగ్. సో దాని ప్రకారం ఏంటంటే, సో నా వీడియోస్లో నేను ఏదేదైతే ప్లేసెస్కి అయితే తిరుగుతున్నానో, ఎక్కడెక్కడైతే నేను ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో ఆర్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల సో మీరు వెన్ యూ వాంట్ టు గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ ఫుడ్ ఆర్ సంథింగ్, మీరు డైరెక్ట్గా అనుకొని మీకు ఆ ప్లేసెస్ యొక్క ఆల్రెడీ రివ్యూ అనేది మీకు హానెస్ట్ రివ్యూ ఉంటుంది కాబట్టి సో you can think of whether you can go for that place or not అన్నమాట. నా ఛానల్ మొత్తంలో కూడా మోస్ట్లీ ఇట్స్ లైక్ మోర్ ఫుడ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అనేది అయితే ఉంటుంది. సో దానిలో భాగంగానే నా హానెస్ట్ రివ్యూ ఫర్ ద రెస్టారెంట్ కాల్డ్ నేటివ్ కదా. దీనిలో స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఆల్ ఇండియాలో నేటివ్ ప్లేసెస్లో దొరికే ఫుడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. సో మీరు చూస్తున్నది వచ్చేసి ఏంటంటే సూప్ అనమాట, ముర్గ్ ధనియాక షోర్బా అనమాట అది. సో సూప్ టేస్ట్ బాగుంది బట్ క్వాంటిటీ అయితే తక్కువగా ఉంది. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇది వచ్చేసి మీరు చూసేది వచ్చేసి మన క్రిస్పీ కార్న్ చట్పట్ అనమాట. సో దీని టేస్ట్ అయితే నేను అవుట్ ఆఫ్ ఇస్తాను, చాలా బాగుంది దీని టేస్ట్ అయితే, వర్త్ ద ట్రై. సో ఈ నేటివ్ కథలో వచ్చేసి మనకి అంబియన్స్ పరంగా చాలా ఆస్థెటిక్ ఫీలింగ్ అయితే ఇస్తున్నారు. సో సన్ రూఫ్ ఉంటుంది మనకి, చాలా ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట అంబియన్స్. సో వీళ్ళ స్పెషల్ వచ్చేసి అస్లామ్స్ బటర్ చికెన్ అంట. సో వీళ్ళ స్పెషల్స్ అన్నీ మేము డిఫరెంట్ ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఈ అస్లామ్స్ బటర్ చికెన్ వచ్చేసి మనకి స్పైసీ అయితే ఉండదు బట్ టేస్ట్ అయితే బాగుంది. లైక్ 4 out of 5 అయితే నేను ఇస్తాను. బట్ ఇట్ వాస్ సో ప్లెయిన్ అనమాట, అంటే మీరు స్పైసీగా కానీ కొంచెం డిఫరెంట్గా అయితే లేదు. సో మీరు ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏంటంటే ఇది చీజ్ కుర్కురే అనమాట. సో ఐ థాట్ లైక్ కుర్కురేలో చీజ్ వేసి ఇస్తాడు అనుకున్నా, బట్ టేస్ట్ వాజ్ సో గుడ్. లైక్ 5 out of 5 అయితే నేను ఇస్తాను ఆ చీజ్ కుర్కురేకి. సో టేస్ట్ అయితే అంత బాగుందన్నమాట దానికి. సో అనదర్ వన్ మోర్ వెజ్ స్టార్టర్ ఏం చెప్పామంటే మేము కార్న్ ప్యాజ్ సమోసా చెప్పాము. ఈ కార్న్ ప్యాజ్ సమోసాకి వచ్చేసి వాడు యాక్చువల్గా అయితే 3 డిఫరెంట్ చట్నీస్ అయితే ఇచ్చాడు. సో తర్వాత అయితే నేను దాన్ని తింటాను. సో ఫస్ట్ అయితే నేను బటర్ చికెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బటర్ చికెన్ వచ్చేసి చెప్పాను కదా టేస్ట్ అయితే యాజ్ యూజువల్ 4 out of 5. అండ్ కార్న్ ప్యాజ్ సమోసా వచ్చేసి ఏంటంటే లెట్స్ ట్రై దిస్ వన్. సో దిస్ టేస్ట్ లైక్ కొంచెం స్వీట్గా ఉంది. అండ్ లెట్స్ ట్రై విత్ రెడ్ చిల్లీ థింగ్. ఇట్ ఈస్ ఓకే-ish. So let's go with the third one, some green chutney. Wow, అన్నిటికన్నా దిస్ వాజ్ ద సూపర్ ఫ్లేవర్, ఐ లవ్డ్ ఇట్. అండ్ మనకి ఇక్కడ డ్రింక్స్ వచ్చేసి ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ, కూల్ డ్రింక్స్. ఐ విల్ షో దెమ్ అట్ ద లాస్ట్. సో లైక్ 4 to 5 డిఫరెంట్ కైండ్స్ కూడా మేము ఆర్డర్ చేసాము. ఐ విల్ షో యూ దాట్. అండ్ దిస్ ఈజ్ ప్రాన్స్ వడై. సో ఈ ప్రాన్స్ వడై ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ నేటివ్ కదా అంట. దీని టేస్ట్ ఏంటంటే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది, బట్ టేస్ట్ విషయం వచ్చేసి సేమ్ మనకు పునుగులు తిన్నట్టే ఉందన్నమాట. పునుగులకి మించి అటు ఇటుగా అయితే ఏమనిపించలేదు. లోపలైతే ప్రాన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి 2 garlic naan అండ్ వీ కెప్ట్ 1 ముర్గ్ ఈ చంగేరి అంట. సో ఇది వచ్చేసి మేము ఆర్డర్ చేసాం, కొంచెం స్పైసీగా తినాలనిపించింది మా కర్రీ. అండ్ కొత్తగా ఉందని చెప్పేసి మేమైతే ఈ అమృత్సరి ముర్గ్ చుర్చుర్ కుల్చా అయితే ఆర్డర్ పెట్టాము. ఇది ఒకటి 170. మీరు రేట్స్ చూసి కంగారు పడకండి, నేను లాస్ట్లో అయితే మీకు టోటల్ బిల్ ఎంత అయింది, మేమెంత పే చేసాం అనేది అయితే చూపిస్తాను. సో ఈ అమృత్సరి ముర్గ్ చుర్చుర్ కుల్చా అయితే ఒకసారి ట్రై చేద్దాము కర్రీతో ఎలా ఉందనేది. సో అది వచ్చేసి తండూరి రోటీ అనమాట, ఇట్స్ ఎ నార్మల్ రోటీ. ఇది వచ్చేసి గార్లిక్ నాన్ అండ్ పుదీనా నాన్ కలిపి ఇచ్చున్నారు. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ దిస్ అమృత్సరి ముర్గ్ చుర్చుర్ కుల్చా. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇట్స్ 4.5 out of 5. అండ్ డ్రింక్స్ విషయంకి వచ్చామంటే బ్లూ వెల్ డ్రింక్ అంట, అదేమో లస్సీ అనమాట. యాక్చువల్లీ ఐ పర్సనలీ లైక్ లస్సీ అనమాట మాక్టైల్స్తో కంపేర్ చేస్తే. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి వాటర్ మెలాన్ మొజిటో కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఇంకొంతమంది వచ్చేసి డిఫరెంట్ డెజర్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో టేబుల్ మొత్తం చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట. సో బిర్యానీలు, నాన్లు, వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ, చికెన్ స్టార్టర్,
మటన్ స్టార్టర్ అండ్ దాట్ అనమాట. ఇవన్నీ కలిపి టోటల్ బిల్ అయితే మాకు 7,000 రూపీస్ అయింది. బట్ మేమైతే ఫైనల్గా పే చేసిన కాస్ట్ వచ్చేసి 4,300 అనమాట. ఇది మేమే కాదు, మీరు కూడా మీరు ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇలాగ మెనీ రెస్టారెంట్స్లో అయితే మీరు ఇలా ఆఫర్స్ని అవైల్ చేసుకుంటే మీకు 30% దాకా మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ అయితే మేము న్యాచురల్స్తో అయితే మా డే ఎండ్ చేసామన్నమాట. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్లో అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.